హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చంద్రు, మీ క్రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు పనులు చూసారు కదా, మనకైతే హైదరాబాద్ అయితే సివిల్స్ అయితే ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. మరి ఇది ఎవరికి ఇస్తున్నారు, మరి ఎక్కడ ఇస్తున్నారు, ఏ విధంగా అప్లికేషన్ తీసుకోవాలి, సో మరి దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్గానే. సో ఈ వీడియో ప్రత్యేకంగా చివరి వరకు అప్కమింగ్ ఏంటంటే ఫ్రీగా అయితే సివిల్స్కి అయితే కోచింగ్ అయితే ఇస్తుంది కాబట్టి చూద్దాం మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరైతే చూడాలి. సో చూసుకుంటే ఇప్పుడు మనకు వచ్చేసి సో హైదరాబాద్లో అయితే సివిల్స్కి ఫ్రీగా కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఫ్రీగా అయితే కోచింగ్ అయితే ఇస్తున్నారు. సో మరి దీనికి సంబంధించి మనకు చూసుకుంటే మనకు సివిల్స్ కోచింగ్ అనమాట. మీకు సివిల్స్ కళలను సహకారం చేసుకోవడానికి, సివిల్స్ రాయడానికి ఎవరైతే అభ్యర్థులకు అయితే గుడ్ న్యూస్, చాలా మంది కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకు ఇండియా లెవెల్ జరుగుతూ ఉంటాయి, ఐఏఎస్ ఐపీఎస్ ఇవన్నీ కూడా. సో వీటికి ప్రిపేర్ అయ్యే వారికి కోచింగ్ అలాంటి కొందరు కూడా ఆర్థిక పరిస్థితి ఉండకపోవచ్చు, వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనమాట. మనకు ఈ 2026-27 విద్యా సంవత్సరానికి ఫ్రీగా మనకైతే మైనార్టీ వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా అయితే మనకి సివిల్స్ కోచింగ్ అయితే ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూద్దాం మరి. చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మనకు మైనార్టీ వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా మనకు మే 7th నుంచి మే 31 వరకు అయితే ఆన్లైన్ లో అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం, చూద్దాం. సో చూసుకుంటే ఇక్కడ మనకు వీళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మే 7th టు మే 30th అనమాట. ఓకేనా. ఇవన్నీ కూడా మనకు మైనార్టీ ఎవరైతే వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు గుడ్ న్యూస్ అనమాట. వాళ్ళకు గుడ్ న్యూస్, ఫ్రీగా వాళ్ళకు సివిల్స్ అయితే కోచింగ్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మెయిన్గా మనకు వచ్చేసి ఇక్కడ డేట్ వచ్చేసి మనకు మే 7th నుంచి మే 30th లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అప్లికేషన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో చూసుకుంటే ఇక్కడ మెయిన్గా మనకు ఇవన్నీ కూడా మెయిన్ మనకు వచ్చేసి మెరిట్ బేస్ మీదే మిమ్మల్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఓన్లీ మెరిట్ బేస్ అనమాట. మెరిట్ బేస్ మీదే ఇక్కడ మిమ్మల్ని అయితే వీళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రీగా అయితే ట్రైనింగ్ అంటే కోచింగ్ అయితే ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మరి ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే చూసుకుంటే వచ్చేసి మనకు ఈ స్టడీ సర్కిల్లో మనకైతే మెయిన్గా చూసుకుంటే మనకు మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మే 7th నుంచి అప్లికేషన్ చేస్తారు కదా, చేసిన తర్వాత జూన్ 14వ తారీఖు అయితే మీకు స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. జూన్ 14th అయితే మనకు స్క్రీనింగ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. సో అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎవరైతే మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మే 7th నుంచి 31st వరకు అప్లికేషన్ తీసుకుంటారు. సో ఇవన్నీ కూడా మెరిట్ టెస్ట్ మీద ఉంటుంది. జూన్ 14th అయితే మీకు స్క్రీనింగ్ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో దీనిలో మెరిట్ ఆధారంగా ఎవరైతే వస్తారో వాళ్ళకైతే ఈ యొక్క సీట్లను అయితే కేటాయిస్తారు. సో ఆ సీట్లలో ఉన్న వారికి ఫ్రీగా అయితే మనకు కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇదంతా కూడా మనకు చూసుకుంటే తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి స్టడీ సర్కిల్లో మనకు డిజిటల్ తరగతి గదులు, అదేవిధంగా అత్యుత్తమ బోధన సిబ్బంది, ఇంటర్నెట్ వైఫై సదుపాయంతో పాటు అవసరమైనటువంటి బస్సు సైతం కల్పిస్తారు. ఓకేనా. సో ఇవన్నీ అయిపోయిన ఎవరైతే సెలెక్ట్ ఇవన్నీ కూడా మనకు మైనార్టీ వర్గం సంబంధించినటువంటి సంక్షేమ శాఖ అవుతుంది కదా. సో వాళ్ళైతే ట్రైనింగ్ అంటే ఫ్రీ కోచింగ్ అయితే ఇస్తామని. సో వీళ్ళకి సంబంధించిన అయితే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆ స్టడీ సర్కిల్లో వాళ్ళకు ప్రొవైడ్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రొవైడ్ చేస్తారు. బోధన సిబ్బంది కానీ అదేవిధంగా ఇంటర్నెట్ వైఫై సప్లైతో పాటు బస్ అకామిడేషన్ ఇవ్వడం అయితే గుర్తుపెట్టుకోండి. సో మరి ఇక స్టడీ సర్కిల్లో చూసుకుంటే మనకు వచ్చేసి 41 ఈ స్టడీ సర్కిల్ ఉంది కదా, ఇందులో చూసుకుంటే మనకు వచ్చేసి ఉమెన్స్ ఉన్నారు కదా. సో వాళ్ళకి కంపల్సరీ వాళ్ళ అభ్యర్థులకు 33.33% అయితే వాళ్ళకి సీట్స్ అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. 13.33% సీట్లు ఓన్లీ ఉమెన్స్ అభ్యర్థులకి కేటాయిస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నేను తర్వాత దివ్యాంగులు ఉంటారు కదా, వీళ్ళకి వచ్చేసి మనకు 5% వీళ్ళకి 5%
కేటాయించడం అయితే జరుగుతుంది. సో వీటి బట్టి రిజర్వేషన్ సంబంధించినటువంటి స్టడీ సర్కిల్ చేయడానికి కంపల్సరీ అయితే స్క్రీన్ టెస్ట్ ద్వారా మాత్రమే వీళ్ళని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రీగా స్క్రీన్ టెస్ట్ మెరిట్ బేస్ మీదే అభ్యర్థులను అయితే స్టడీ సర్కిల్ అయితే వీటికి సంబంధించినటువంటి తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు అయితే మనకు తెలపడం జరిగింది. సో అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, దీనికి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీ యొక్క పేరెంట్స్ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఉంటుంది, సో సంవత్సర ఆదాయం ఉంటుంది కదా. సో సంవత్సరం 5 లక్షల కంటే తక్కువ 5 లక్షల కంటే ఇచ్చకూడదు. ఇన్కమ్ ఉంటుంది 5 లక్షల కంటే ఎవరైతే క్యాండిడేట్స్ అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో స్టడీ సర్కిల్లో ఫ్రీ కోచింగ్ వస్తుంది వాళ్ళకి కంపల్సరీ. అదేవిధంగా ఇంకోటి చూసుకుంటే మనతో కూడా మరొకటి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, అలాగే మనకి ఏదైనా జనరల్ ప్రొఫెషనల్ డిగ్రీ చేసిన వాళ్ళు మైనార్టీకి సంబంధించిన దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే కంపల్సరీ జనరల్ డిగ్రీ చేసిన వారు అనమాట. వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ చేయడానికి డిగ్రీ తీసుకున్నాను ఓన్లీ ఫర్ మైనారిటీ. మైనార్టీ అభ్యర్థులు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవాలి. సో మైనార్టీలో ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, సిక్కులు ఉంటారు, జైనులు ఉంటారు, బౌద్ధులు ఉంటారు, అదేవిధంగా పార్సీలు ఉంటారు. సో వీళ్ళందరూ అయితే అప్లికేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిన ఓన్లీ ఫర్ మైనార్టీలో ఇవన్నీ వర్గాల వారు ఉంటారు. మొత్తమే అప్లికేషన్ అయితే చేయడానికి మనకు అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లో మీరు అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే అప్లికేషన్ అయితే చేయాలి. నేను కూడా చెప్పాను May 7th నుంచి 31st డేలో అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ అభ్యర్థులంతా కూడా ఎవరైనా ఆన్లైన్ లో కరెక్ట్గా చూసుకోవచ్చు. సో అన్ని జిల్లాలో ఉన్నటువంటి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో స్క్రీనింగ్ పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. స్క్రీనింగ్ టెస్ట్ పెట్టారని చెప్పాను. అది మనకు తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మైనార్టీ కాలేజీలు ఉన్నాయి కదా, డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాలో ఉన్నటువంటి మైనార్టీ కాలేజెస్ ఉన్నాయి కదా. సో దానిలో కంపల్సరీ స్క్రీనింగ్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేస్తారు. ఆ డేట్ నేను చెప్పాను కదా, June 14th. స్క్రీనింగ్ ఎగ్జామ్స్ కూడా తెలంగాణ అన్ని జిల్లాలో ఉన్నటువంటి మైనార్టీ కళాశాలలు ఏదైతే ఉన్నాయో రెసిడెన్షియల్ కళాశాలలో పాఠశాలలు ఉన్నాయి కదా, ఆ పాఠశాలలో అయితే స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షలు అయితే మీకు నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని ఫుల్ డీటెయిల్స్ మీకు కావాలి అంటే మీకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. అదేవిధంగా ఇలా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, అది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేయండి, కాంటాక్ట్ చేసి అప్లికేషన్ అయితే చేయండి. సో దీనికి సంబంధించినటువంటి మనకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మరిన్ని డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు. మీకు ఉదయం 10 గంటల నుంచి 10:30 నుంచి 5 గంటల వరకు మొబైల్ నెంబర్ యాక్టివ్గా ఉంటుంది. సో ఆ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. తప్పకుండా మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ డిగ్రీ పూర్తి చేస్తున్నారు తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయాలి. ఫ్రీగా సివిల్స్ కోచింగ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్.